హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. బిల్లుల మూత పేదలకు వాత. వివరాల్లోకి వెళ్తే, నిరుపేదల కళ్ళలో ఆనందం కోసమంటూ గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేసిన 2 పడక గదుల ఇళ్ల సముదాయాలు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. బిల్లుల మూతతో లబ్ధిదారులు ఇబ్బంది అయితే పడుతున్నారు. నెల రోజులుగా కొల్లూరు డిగ్నిటీ హౌస్ ఫేజ్ 1లో చీకట్లు అయితే అలుముకున్నాయి. బిల్లులు చెల్లించలేదని వీధి లైట్లకు విద్యుత్ నిలిపేశారు. ఇదే సమయంలో తాగునీటి సరఫరాకు బిల్లులు చెల్లించారని బిల్లులు పంపుతున్నారు. జిహెచ్ఎంసీ 2 పడక గదుల ఇళ్ల సముదాయాన్ని పురపాలికకు అప్పగించిన నేపథ్యంలో వీధి లైట్లు బిల్లు తెల్లాపూర్ పురపాలిక సంఘం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 2 లక్షల వీధి లైట్ల బిల్లు వస్తుంది. మొదటిసారి చెల్లించండి, తర్వాత చూద్దామని చెప్పడంతో గతంలో 1.9 లక్షల బిల్లును బ్లాకులు 13,000 చొప్పున వసూలు చేసి చెల్లించారు. తర్వాత 2 లక్షల బిల్లు వచ్చినట్టు చెప్పారు. ఇది చెల్లించకపోవడంతో కరెంటు సరఫరా అయితే నిలిచివేశారు. ఈ చీకటిని ఆసరగా చేసుకుని కొందరు యువకులు గంజాయి వంటివి తాగుతున్నారని స్థానికులు అయితే చెబుతున్నారు. తాగునీటి సరఫరాకు గాను 6.15 లక్షల బిల్లు చెల్లించాలని అధికారులు అయితే ఒత్తిడి తెస్తున్నారు. నివాసితులు అయితే చెప్తున్నారు. సకాలంలో చెల్లించకుంటే వడ్డీ జరిమానా విధిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్లో డిగ్నిటీ హౌస్ కొల్లూరు ఫేజ్ 1లో ఈ లైటింగ్స్ అయితే పూర్తిగా లేవు. కరెంట్ బిల్ కట్టకపోవడంతో అధికారులు అయితే కరెంట్ అయితే నిలిపివేశారు. ఇళ్ల సముదాయంలో అలాగే అంగన్వాడీని ఏర్పాటు చేసి అధికారులు అయితే చేతులు అయితే దులిపివేసుకున్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలు లేవు. సుమారు 1800 కుటుంబాలున్న ఈ ప్రాంతంలో 300 వరకు విద్యార్థులు ఉన్నారు. తెల్లాపూర్ వెళ్ళే ప్రవేశం కల్పించడం లేదు. కొల్లూరులో గదులు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ బస్తీ దవాఖాన కూడా ఏర్పాటైతే చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో దాదాపు చాలా రోజుల నుంచి ఈ కొల్లూరులో సమస్యలు అయితే ఒకటికి రెండుగా అయితే తయారవుతూనే ఉన్నాయి. ఎందుకంటే లబ్ధిదారులు సగం మంది రాకపోవడం ఒకటి, రెండోది వచ్చేసి కరెంటు బిల్లులు అనేది విపరీతంగా రావడం, అలాగే వాటర్ బిల్లులు విపరీతంగా రావడంతో లబ్ధిదారులకు అయితే కష్టంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే మాత్రం వీళ్ళందరికీ ఒక మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ పేదవాళ్ళు కాబట్టి